ప్రభు పేరట మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నామండి. సత్యదేవుని స్వరము అనే యూట్యూబ్ ఛానల్, వాయిస్ ఆఫ్ ట్రూ గాడ్ అనే యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు మరొక అంశాన్ని మనం నేర్చుకోబోతున్నాం. నేర్చుకోబోయే అంశం ఏంటంటే, యేసుక్రీస్తు దేవునితో సమానుడు అనే విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం. కాబట్టి ఎప్పటిలాగానే మీరు ఈ అంశాన్ని కూడా సావధానంగా ఆలకించి బైబిల్ ద్వారా పరిశీలన చేస్తూ సత్యాన్ని గ్రహించాలని ప్రభు పేరట తెలియజేస్తూ ప్రార్థన చేసుకుని ఈ అంశాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, సకల యుగములలో రాజా, అక్షయుడా, అదృశ్యుడా, ఈ రాత్రికాల సమయంలో మరొకసారి మీ వాక్యాన్ని నేర్చుకోవడానికి కృప చూపారందుకే మీ స్తోత్రములు. మీ మాటలు నేర్చుకొని మీరు కోరిన రూపంలో మా బ్రతుకుల్ని కట్టుకుంటకు సహాయం దయచేయమని, మా ప్రభుని యేసుని గుర్చిన వాస్తవాలు మేము నేర్చుకోవాలని ఆశపడుతుండగా తోడయండి, మీ సహాయం దయచేయమని క్రీస్తు పేరిట మనవులు అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని మహాకృపను బట్టి ఈ ఛానల్ ద్వారా మనం ఇప్పటికీ అనేక విషయాలు నేర్చుకోవటం జరుగుతుంది. ఇప్పుడు కూడా ఈ ఛానల్ని మనం ఆధారం చేసుకుంటూ వాయిస్ ఆఫ్ ట్రూ గాడ్ అనే ఈ ఛానల్ ద్వారా మరిన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు దేవునితో సమానుడు అనే ఈ పాఠాన్ని మనం ఎందుకు ఆలోచన చేయవలసి ఉన్నది అంటే, యేసుక్రీస్తుని గురించి పలు రకాలైన అపార్థాలు ఈ లోకంలో ఉన్నాయి. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మతాల్లోనూ పలు రకాలైన అపార్థాలు ఉన్నాయి. యూదుల్లోనూ అపార్థాలు ఉన్నాయి. క్రైస్తవులు అనబడే వారిలో కూడా అపార్థాలు ఉన్నాయి. యూదులు కూడా ఆయన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదని చెప్పాలి. ఆయన శరీరధారిగా ఉన్న దినాల్లో అర్థం చేసుకోలేదు. ఆ మాటకొస్తే అపార్థం చేసుకుని సిలువుకి అప్పగించి, మరణానికి అప్పగించి హత్య చేసిన వారైరి అని మనం బైబిల్లో చదువుతాం యూదులు. అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి ముస్లింలు, ఇస్లాం మతానికి చెందిన వారు కూడా యేసుని గురించి చాలా అపార్థాలు చేసుకున్నారు. ఆయన కేవలం ప్రవక్త మాత్రమే కానీ దేవుడు కాదు, దేవుని కుమారుడు కాదు అని వారు ఒక పక్షాన కోపు కాసుకొని వారు నమ్మినటువంటి సిద్ధాంతాలని ప్రకటిస్తూ ఉన్నారు. ఇకపోతే హైందవుల్లో ముక్కోటి దేవతలు ఆయన ఒకడు అనే ఒక ఆలోచనకి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఆయన తెల్లోళ్ళ దేవుడు, మన దేవుడు కాదు, బ్రిటిష్ వాళ్ళ దేవుడు అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇకపోతే క్రైస్తవులు అని చెప్పుకుంటున్న వారిలో కూడా యేసుని గురించి ఏకాభిప్రాయం లేదు. యేసు దేవుడు కాదు అని నమ్మేవాళ్ళు కొందరు, యేసు దేవునితో సమానుడు కాదు అని నమ్మేవాళ్ళు ఉన్నారు. యేసు దేవునితో సమానుడే కానీ అన్ని విషయాల్లో యేసు దేవునితో సమానుడు కాదు, కొన్ని విషయాల్లో యేసు దేవునితో సమానుడని, కొన్ని విషయాల్లో యేసు దేవునితో సమానుడు కాడు అని నమ్మేవాళ్ళు కూడా క్రైస్తవులు అనబడే వారిలో ఉన్నారు. అసలు యేసు దేవుడే కాదని నమ్మేవాళ్ళు ఉన్నారు, దేవుడని నమ్మేవాళ్ళు ఉన్నారు, దేవునితో సమానుడు అని నమ్మేవాళ్ళు ఉన్నారు, అన్ని విషయాల్లో కాదు కొన్ని విషయాల్లోనే సమానుడు అని నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి పరిస్థితిలో మనము ఈ విషయం మీద సత్యం గ్రహించాలంటే దానికి ఏకైక మార్గం బైబిల్. ఎందుకంటే యోహాను 17:17 యేసు ప్రభువారు ప్రార్థిస్తూ ఇలాగన్నాడు, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, మీ వాక్యమే సత్యము అన్నాడు. దేవుని వాక్యమే సత్యమని, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు పుట్టిన యేసు ప్రభువారు అన్నారు. కాబట్టి దేవుని వాక్యపు వెలుగులోనే యేసును గుర్చిన వాస్తవాలు మనం నేర్చుకోవడానికి కుదురుద్ది. బైబిల్కు వెలుపల యేసును గురించిన సత్యం నేర్చుకోవడానికి అవకాశం లేదు. కేవలం బైబిల్ ద్వారా మాత్రమే యేసుప్రభు ఎవరో ఆయన సంబంధించిన వాస్తవాలేమో మనం గ్రహించడానికి వీలుంటుంది.
కాబట్టి దేవుని పరిశుద్ధ గ్రంథములో నుంచి మనం ఈ అంశాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. మొదటగా క్రీస్తు దైవ సమానుడు, దేవునితో సమానుడు అనటానికి బైబిల్లో కొన్ని ఆధారాలు మనం చూడవచ్చు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో యేసుప్రభువు వారు డైరెక్ట్గా ఈ విషయాన్ని స్థాపించినటువంటి ఒక సందర్భాన్ని మనం చదవచ్చు. ప్రభువైన యేసే ఆయన దేవునితో సమానుడు అనే వాస్తవాన్ని స్థాపించారు. యోహాను సువార్త 5వ అధ్యాయం మనం చదివితే ఈ సందర్భం విశ్రాంతి దినమున శిష్యులు వెన్నులు తుడిచి ఆకలి తీర్చుకున్న సందర్భం. దానికి మత నాయకులు యేసు మీద అభండాలు వేయటానికి, ఆయన శోధించడానికి ముందుకు వచ్చినటువంటి విషయం ఇది. చదువుదాం జాగ్రత్తగా. యోహాను సువార్త 5వ అధ్యాయము వాస్తవానికి 1 నుంచి 17 వచనాలు మీరు చదవచ్చు, లేదంటే మనం 17-18 వచనాలు చదువుదాం. అయితే యేసు, నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చెను. ఆయన విశ్రాంతి దినాచారం మీరుట మాత్రమే గాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానునిగా చేసుకొనిను గనుక ఇందు నిమిత్తము యూదులు ఆయనను చంపవలని మరి ఎక్కువగా ప్రయత్నం చేసిరి. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, రచయిత యేసు ఏమి స్థాపించాడో రాశాడు. చాలామంది అపార్థం చేసుకున్న వాళ్ళు ఇది యూదుల అభిప్రాయం అనుకుంటారు. యూదుల అభిప్రాయం చెప్పట్ల రచయిత. అపోస్తుడని యోహాను ఏం చెప్తున్నాడంటే, యేసు దేవుడు తన సొంత తండ్రి అని చెప్పుకొని దేవునితో తను సమానునిగా చేసుకొనిచున్నాడని యూదులు ఆయన్ని చంపాలనుకున్నారు. ఆయన చంపాలనుకున్నది ఏంటంటే, ఎవరంటే యూదులు. ఎందుకు చంపాలనుకున్నారంటే ఆయన చేసుకున్నాడు, వాళ్ళు అపార్థం చేసుకున్నది కాదు అది. చాలామంది వాళ్ళు అపార్థం చేసుకుని దైవ సమానుడని ఆయన కాకపోయినా, ఆయన చెప్పకపోయినా వాళ్ళు అపార్థం చేసుకున్నారని వీళ్ళు అనుకున్నారు. ఆ వచ్చిన జాగ్రత్త చదివితే యోహాను ఏం స్థాపిస్తున్నాడంటే, యేసు 18వ వచనంలో ఇలాగన్నాడు, ఆయన విశ్రాంతి దినాచారం మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానుగా చేసుకొనెను గనుక చేసుకున్నాడు. ఆయన దేవునితో సమానుడుగా సొంత తండ్రి అని చెప్పుడు ద్వారా సమానుడుగా చేసుకొనెను గనుక వాళ్ళు రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారు అనే మాటని వాడుతున్నాడు. కాబట్టి ఈ వచనంలో యేసే డైరెక్ట్గా దేవునితో ఆయన సమానుడు అని స్థాపిస్తున్నాడు అనే విషయాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. కాబట్టి యేసు ప్రభు చెప్పిన తర్వాత కూడా నమ్మకపోతే నమ్మని వారికి పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. వాళ్ళకి పనిష్మెంట్ చాలా తీవ్రంగా ఉంటుంది. దాని పర్యవసానం వాళ్ళు ఖచ్చితంగా అనుభవించి తీరుతారు. కాబట్టి ఇది యేసు యొక్క స్థాపన. యేసే స్థాపించాడు ఈ విషయాన్ని, తాను దేవునితో సమానుడు అనే విషయాన్ని. ఈ విషయాన్ని బలపరచడానికి కింద వరకు మీరు 23వ వచనం వరకు చదివితే అక్కడ చాలా విషయాలు ఆయన మాట్లాడతాడు. తనంతట తానే ఏమి చేయక తండ్రి ఏమి చేయుచున్నాడో అలాగే చేయును, వాటినే కుమారుడు అలాగే చేయను 19వ వచనంలో అన్నాడు. అలాగే 21వ వచనంలో కూడా తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించునో అలాగే కుమారుడు తనకిష్టం వచ్చిన వారిని బ్రతికించును. అలాగే కుమారుడు. ఈ అలాగే అనే మాట సేమ్, తండ్రి ఎలాగో ఈయన కూడా అలాగే అనే విషయాన్ని మాట్లాడుతున్నాడు. అంటే ఈ విషయాలను ఏమి స్థాపిస్తున్నాయంటే 22వ వచనంలో కూడా తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు కానీ తండ్రిని గనపరచినట్లుగా అందరూ కుమారుని గనపరచవలను, తండ్రిని గనపరచినట్లుగా అందరూ కుమారుని గనపరచవలను అని అన్నాడు. కాబట్టి తండ్రితో ఈయన సమానుడు అనటానికి అలాగే తండ్రిని ఎలా గనపరుతున్నారో అలాగే కుమారుని
గనపరచాలి అనే విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఈ ఆర్గ్యుమెంట్ అంతా కూడా ఏం కనపడుతుందంటే, దేవునితో యేసుప్రభువారు సమానుడని యేసే స్వయంగా స్థాపించినటువంటి విషయం. ఎవరు నమ్మినా ఎవరు నమ్మకపోయినా ఇది సత్యం. ఈ సత్యాన్ని కాదనే వాడికి పరిస్థితి పాపం నుండి విడుదల లేదు. ఎందుకంటే ఇదే యోహాను సువార్త 8:31 ఆయన ఏమన్నాడంటే, యూదులతో మాట్లాడుతూ, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజంగా నా శిష్యులయ్యండి, సత్యం గ్రహించెదరు, అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనన్నాడు. అంటే సత్యమే పాపం నుండి స్వతంత్రులుగా చేసింది. ఏం చెప్తుంది ఇక్కడ సత్యము అని మనం ఆలోచన చేస్తే, యేసు తను తాను దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి దేవునితో సమానుడుగా చేసుకున్నాడు అనే విషయాన్ని అపోస్తుడైన యోహాను పరిశుద్ధాత్మ ప్రేరణ చేత రాస్తున్నాడు. కాబట్టి ఇందులో ఏ సందేహం లేకుండా యేసు దేవునితో సమానుడు అనే విషయాన్ని గ్రహించాలి. ఇకపోతే రెండో విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, రెండో విషయం ఏంటంటే, బైబిల్లో యేసు ఈక్వల్ విత్ గాడ్ అనటానికి ఇదే యోహాను సువార్త 17వ అధ్యాయము 20వ వచనంలో 21వ వచనంలో మూడు రకాల ప్రజల మధ్య ఐక్యత. ఒకటి తండ్రి కుమారుల మధ్య ఐక్యత, రెండోది అపోస్తలుల మధ్య ఐక్యత, మూడవది యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారి మధ్య ఐక్యత. 20-21 వచనాలు. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి, నా యందును నీవును నీ యందు నేను ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలని వారి కొరకు ప్రార్థించుతున్నాను. అంటే శిష్యుల కొరకు నేను ప్రార్థించట్లేదు, వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండవాలని వారి కొరకు ప్రార్థించుచున్నాను అని అన్నాడు. కాబట్టి తండ్రి కుమారులు ఏకమై ఉన్నారని యోహాను స్థాపిస్తున్నాడు ఈ పుస్తకంలో. యోహాను సువార్త 21 అధ్యాయాలు ఉన్నాయి. 21 అధ్యాయాల్లో పలు సందర్భాల్లో యోహాను ఏమి స్థాపిస్తున్నాడంటే, నేను తండ్రి ఏకమై ఉన్నామని యేసు చెప్పినటువంటి సందర్భాలని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ ఏకమై ఉండాలనే దాన్ని ఈక్వల్ అనే భావన వ్యక్తం చేస్తున్నాడు. ఏకమై ఉండటం అనే దాంట్లో ఏముందంటే ఈక్వల్ అనే ఒక భావన కూడా వ్యక్తం చేస్తున్నాడు. కాబట్టి భార్యాభర్తలు ఏకమై ఉన్నారంటే వారిద్దరూ ఈక్వల్ అని. 12 మంది అపోస్తులు ఏకమై ఉన్నారంటే వారు 12 మంది ఈక్వల్ అని. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరూ ఏకమై ఉండాలి అని అంటే వారందరూ ఈక్వల్ అని. అంటే పనులు వేరుగా ఉన్నప్పటికీ, ఎవరి పనులు వారికి అప్పగించబడినప్పటికీ, ఇందులో స్త్రీ అని పురుషుడని లేదు అనే భేదాలు ఏమీ లేవు అనే విషయం చెప్పాడు. అంటే యేసుకి దేవునికి మధ్య సేమ్ క్యారెక్టరు, సేమ్ పర్పస్, సేమ్ నేచరు, సేమ్ వర్క్ అన్నమాట. వర్క్లో డిఫరెన్స్ లేదు, నేచర్లో డిఫరెన్స్ లేదు, పర్పస్లో డిఫరెన్స్ లేదు, క్యారెక్టర్లో డిఫరెన్స్ లేదు. దేవుడు ఏ క్యారెక్టర్ కలిగి ఉన్నాడో యేసు ప్రభువు అదే క్యారెక్టర్ కలిగి ఉన్నాడు. దేవుడు ఏ పర్పస్ అయితే కలిగి ఉన్నాడో యేసు ప్రభు అదే పర్పస్ కొరకు పనిచేస్తున్నాడు. దేవుడు ఎలాంటి నేచర్ అలవాటైతే కలిగి ఉన్నాడో యేసు ప్రభు అలాంటి నేచర్ అలవాటే కలిగి ఉన్నాడు. దేవుడు ఏం పని చేస్తున్నాడంటే మానవాళి విమోచన కొరకు. దానిలో భాగంగానే యేసు ప్రభువు ఈయన పని ఈయన చేస్తున్నాడు. దేవుడి పని దేవుడు చేస్తున్నాడు, యేసు పని యేసు చేస్తున్నాడు, పరిశుద్ధాత్మ పని పరిశుద్ధాత్మ చేస్తున్నాడు. ఎవరి పనులు వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇది మనం గ్రహించాలి. సంఘములో గలతీ పత్రిక 3వ అధ్యాయము 26-28 చదివితే, ఇందులో దాసుడని, యజమానుడని, స్త్రీ అని, పురుషుడని, గ్రీకు దేశస్థుడని, యూదుడని తేడా లేదు, మీరందరూ క్రీస్తులో ఏకమై ఉన్నారు అన్నాడు. అక్కడ భావం ఏంటంటే ఈక్వల్గా ఉన్నారు మీరు అని చెప్తున్నాడు. ఏకమై ఉండటం అనేది ఈక్వాలిటీని సూచిస్తుంది, సమానత్వాన్ని తెలియజేస్తుంది. పనులు వేరైనప్పటికీ, ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఉన్నప్పటికీ వారు ఒక్కటే అనే విషయాన్ని, ఈక్వాలిటీని, సమానత్వాన్ని
తెలియజేస్తుంది అనే విషయాన్ని గుర్తించాలి. మూడో విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం చదివితే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుతున్నాను. 6వ వచనం నుంచి చదువుదాం. 2వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయిండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ అని అన్నాడు. సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోవాలా, విడిచిపెట్టాలని ఎంచుకున్నాడు అని చెప్తున్నాడు పౌలు. అంటే అపోస్తలులు కూడా ఏం స్టేట్మెంట్ చేస్తున్నారంటే, దేవుడు యేసుప్రభు స్వయంగా చెప్తున్నాడు నేను దేవునితో సమానని. దానికి అనేక లేఖనాలు ఉన్నాయి. యోహాను 10:36లో కూడా నేను తండ్రి ఏకమై ఉన్నాము, నేను తండ్రి ఏకమై ఉన్నాము అనే మాటని ఈక్వల్గా ఉన్నా అంటే ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అనే పదాన్ని వాడాడు ఇంగ్లీష్లో. అంటే దాని అర్థం ఏంటంటే ఈక్వాలిటీని సూచిస్తుంది. పర్సన్ ఒక్కడని కాదు కానీ ఈక్వల్, ఇద్దరు కూడా ఈక్వల్ అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు యేసుప్రభు వారు. అపోస్తలుడైన పౌలు కూడా ఏమంటున్నాడంటే ఫిలిప్పీయులకు పత్రిక రాస్తూ, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు అని అన్నాడు. సో దీన్ని బట్టి దేవునితో యేసుప్రభు సమానుడని అపోస్తలులు స్థాపిస్తున్నారు. ఇక 4వ విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, మనుష్య కుమారుడు విశ్రాంతి దినానికి ప్రభు అయి ఉన్నాడు అని అన్నాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 8వ వచనం మనం చదివితే, మత్తయి సువార్త 12వ అధ్యాయము 8వ వచనం. చదువుతున్నాను. ఇక్కడ కూడా ఒక విశ్రాంతి దినమున పంట చేలో పడి వారు వెన్నులు తుంచినటువంటి సందర్భాన్ని మనం చూస్తాము. ఈ సందర్భాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే 8వ వచనంలో ఇలాగ రాయబడింది, కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడనెను. ఏ సందర్భం ఇది అని అంటే, విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదు అని అన్నాడు కదా, అదొకటి. అయితే విశ్రాంతి దినమున వెన్నులు తుంచుకొని వెళుతుంటున్నారు, ఇది నేరం కదా అని అభియోగం చేయడానికి పూనుకున్నారు. అయితే ఇది ధర్మశాస్త్రంలో నిర్గమకాండ 25వ అధ్యాయం 30వ వచనంలోను, 35వ అధ్యాయము 13వ వచనంలోను, లేవికాండ 24వ అధ్యాయం 9వ వచనంలో దీనికి సంబంధించినటువంటి సమాచారం ఉంది. అంటే ఎవడో కూడా విశ్రాంతి దినాన్ని మీరి ఆ రోజు ఏ పని చేయకూడదు. ఇంకా ధర్మశాస్త్రం 10 ఆజ్ఞల్లో నిర్గమకాండ 20వ అధ్యాయం 10వ వచనంలో ఇంటూ ఉన్నటువంటి దాసులు కూడా పని చేయకూడదు అన్నాడు. దాన్ని కోట్ చేసి నీ శిష్యులు ఎందుకని వెన్నులు దించుకొని తింటున్నారు అని అభియోగం చేశారు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, విశ్రాంతి దినానికి నేను ప్రభు అయి ఉన్నాను అని వారికి తెలియజేస్తున్నాడు. ప్రభు అయి ఉన్నాడు అనే దానికి అర్థం ఏంటంటే అధికారి అయి ఉన్నాడు, విశ్రాంతి దినానికి అధికారి అయి ఉన్నాడు అని. ఈయన దానికి ఎలా అధికారి అయ్యాడు అనే ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. అంటే అధికారి ఒకవేళ దాన్ని మీరితే దానికి ఏమి ఇబ్బంది లేదా అనే ఒక ఆలోచన కూడా చేయాలి. ఉదాహరణకి దావీదు ఉన్నాడు, సౌలు చేత తరంబడుతున్నటువంటి దినాలు అవి. సమూయేలు మొదటి గ్రంథము 21వ అధ్యాయము మనం చదివితే 1 నుంచి 6 వచనాల్లో సముఖపు రొట్టెలు ఆయన తిన్నట్టుగా మనం చూస్తాం. ఈ సముఖపు రొట్టెలు తిన్నటువంటి ఆ సందర్భంలో దావీదు నిరపరాధిగా తీర్చబడ్డాడు కదా, తిని కూడా అనే విషయాన్ని అక్కడ కోడ్ చేస్తున్నాడు. తర్వాత యాజకుల గురించి మాట్లాడాడు యేసుప్రభు వారు. ఈ భాగంలో మత్తయి సువార్త 12వ అధ్యాయం 1-8 వచనాలు చదివితే యాజకుల గురించి కూడా మాట్లాడాడు. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 25వ వచనంలో
యాజకుడి విశ్రాంతి దినాన రొట్టెలు తింటాడు, అయినా సరే అతను నిర్దోషని తీర్చబడతాడు. విశ్రాంతి దినము మనుషుల కొరకే కానీ మనుషులు విశ్రాంతి దినం కొరకు కాదు అనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తాడు ఇక్కడ. అంటే మత నాయకులు ఏం చేశారంటే దేవుడు చెప్పిన దానికంటే కూడా ఇంకొంచెం ఎక్కువగా యాడ్ చేసి, అంటే వీళ్ళు కొంత కలిపేసి దేవుడు చెప్పని దాన్ని కూడా వాళ్ళు దేవుడు చెప్పారు అన్నట్టుగా క్రియేట్ చేశారు. వాస్తవానికి ధర్మశాస్త్రం మీద విశ్రాంతి దినం మీద ఏదో అభిమానం ఉండి మాట్లాడేటువంటి సందర్భం కాదు ఇది. అభియోగం చేయాలి, యేసు మీద నేరం మోపాలి, యేసుని చిక్కుల్లో పెట్టాలి అన్న ఉద్దేశంతో చేసేది. వాస్తవానికి హోషే గ్రంథం 6వ వచనంలో దేవుడు కనికరమనే కానీ బలిని కోరట్లేదనే మాట రాశాడు. ఒక కుంటివాడు బాగు చేయటం కానీ, ఒక ఆకలి కొన్నవాడికి అన్నం పెట్టడం కానీ అది పాపం కాదు, అది కనికరంతో కూడింది. ఆ కనికరాన్ని చూపటం వల్ల నష్టమేం లేదనేది యేసుప్రభు యొక్క బోధ. అంత మాత్రమే కాకుండా ఆయన దానికి ప్రభు అయి ఉన్నాడు. అంటే దాన్ని ఎస్టాబ్లిష్ చేసిన వాడే ఉన్నాడు, రిమూవ్ చేసిన వాడు కూడా ఆయనే. ఆ మాట చెప్పే సమయానికి రిమూవ్ చేయలేదు, కానీ ఆ మాట చెప్పే సమయానికి దానికి ఆయన ప్రభు అయి ఉన్నాడు అనే విషయాన్ని చెప్తున్నాడు. విశ్రాంతి దినానికి ప్రభు అయి ఉన్నాడు అన్నాడు. విశ్రాంతి దినం అనేది ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ఇశ్రాయేలుకి ఒక ఆజ్ఞగా ప్రవేశపెట్టబడింది. దాన్ని ఇచ్చింది దేవుడు అనే విషయాన్ని మనం చూస్తాం. యోహాను సువార్త 1:1-3 చదివితే కలిగి ఉన్నదేది యేసు ప్రభు లేకుండా కలగలేదు అని అన్నాడు. అంటే యేసు ప్రభు ద్వారానే సమస్తం కలిగాయి. అలాగే కొరింథీ రాసిన మొదటి పత్రిక 8:6 సమస్తము ఆయన ద్వారా కలిగను, మనమును ఆయన ద్వారా కలిగిన వారము అని అన్నాడు. అంటే సమస్తము యేసు ప్రభు ద్వారానే కలిగిని అనే మాటలో విశ్రాంతి దినం కూడా యేసు ప్రభు ద్వారానే కలిగింది, ఆయన లేకుండా ఏదీ కలగలేదు అన్నాడంటే విశ్రాంతి దినం చేసేటప్పుడు కూడా ఆయన ఉన్నాడు. ఈ మాటలో కూడా ఏమర్థమవుతుందంటే ఆయన దేవునితో సమానుడు అనే విషయం అర్థమవుతుంది. దేవునితో సమానుడు కానివాడు విశ్రాంతి దినం ప్రభు ఎలాగవుతాడు? ఆ విషయాన్ని ఒకసారి జాగ్రత్తగా గమనించాలి. కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు, అంటే విశ్రాంతి దినం కలిగినప్పుడు కూడా ఆయన ఉన్నాడు అనే విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మొదటగా తండ్రితో ఆయన సమానుడని యేసుప్రభు స్థాపించాడు. రెండోది నేను దేవుడు ఏకమై ఉన్నాము అనే దాంట్లో ఈక్వాలిటీ ఉన్నట్టుగా మనం గ్రహించాలి, ఉందని బైబిల్ చెప్తుంది. మూడోది అపోస్తలులు యేసు దేవునితో సమానుడని బోధించారు. నాలుగోది ఆయన విశ్రాంతి దినానికి ప్రభు అనే ఆ స్థాపన ఏదైతుందో ఆయన దేవునితో సమానుడు అనే విషయాన్ని అది గుర్తు చేస్తుంది ఆ సందర్భం. ఐదో విషయాన్ని యేసు దేవునితో సమానుడు అనడానికి మనం మరొకటి ఆలోచన చేయొచ్చు. మత్తయి సువార్త 28 18-20 మనం చదివినప్పుడు యేసు ఆరోహణై వెళ్లే ముందు శిష్యులకు ఇచ్చినటువంటి గొప్ప ఆజ్ఞ ఇది. 18 అయితే యేసు వారి వద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మిచ్చు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి అని అన్నాడు. నామము అన్నాడు కానీ నామములలోనికి అనలేదు. నామము అనే ఈ పదాన్ని ట్రాన్స్లేషన్ చేసినప్పుడు దాని ఒరిజినల్ భావం ఏంటంటే అధికారము అని అర్థం. నామములోనికి అంటే అధికారములోనికి. ఎవరు అధికారంలోనికి? తండ్రి యొక్కయు
కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క అధికారంలోనికి. 3 అధికారాలు ఉన్నాయంటే లేవు, ఒకే అధికారం ఉంది. ముగ్గురికి ఒకే అధికారం కలిగి ఉన్నారు. అంటే యేసు దేవునితో సమానుడు అనడానికి మరొక ఉదాహరణ ఇది. కాబట్టి 5 విషయాలు మనం ఆలోచన చేస్తాం. యేసు దేవునితో సమానుడు అనటానికి బైబిల్ నుంచి 5 విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఒకటి, ఆయనే దేవునితో సమానుడుగా చేసుకున్నాడని యోహాను రాస్తున్నాడు పరిశుద్ధాత్మ ప్రేరణతో. రెండోది, ఆయన బోధలు ఏం చెప్తున్నాయంటే నేను తండ్రి ఏకమై ఉన్నామనే బోధలు చేశాడు ఆయనని వివరించాడు యోహాను. మూడో విషయం ఏంటంటే అపోస్తలులు ఆయన దైవ సమానుడు అని స్థాపించారు. నాలుగోది, ఆయన విశ్రాంతి దినానికి ప్రభు అయి ఉన్నాడు గనక దేవునితో సమానుడు అనేది గ్రహించాలి. ఐదోది, ఆయన బాప్తిసం పొందే వ్యక్తి ఒక బాప్తిసం పొందేటప్పుడు తండ్రితో సమానుడు అనడానికి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి అనే పదాలు ఉపయోగించాలి అని చెప్పాడంటే అందులో కూడా ఆయన దేవునితో సమానుడు అనే విషయం మనకి అర్థమవుతుంది. ఇకపోతే యేసు దేవునితో సమానుడు కాడు అనటానికి మనుషులు ఉపయోగించేటటువంటి అపార్థం చేసుకున్న కొన్ని విషయాలు మనం ఆలోచించేద్దాం. దీంట్లో రెండో భాగంగా మనుషులు అపార్థం చేసుకున్న విషయాలు ఏంటంటే యేసే స్వయంగా చెప్పాడు. యోహాను సువార్త 14:28. యోహాను సువార్త 14:28 యేసు అంటున్నాడు, నేను వెళ్ళి మీ వద్దకు వచ్చేదను, మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా. నా తండ్రి నాకంటే గొప్పవాడు గనక మీరు నన్ను ప్రేమించినలా నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషించెదరు అన్నాడు. యేసే స్వయంగా ఏం చెప్తున్నాడంటే తండ్రి నాకంటే గొప్పవాడు అన్నాడు. మై ఫాదర్ ఈజ్ గ్రేటర్ దెన్ మీ లేదా ఐ అని అన్నాడు. మై ఫాదర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఐ అని అన్నాడు ఇంగ్లీష్ బైబిల్. అంటే తండ్రి నాకంటే గొప్పవాడు, నా తండ్రి నాకంటే గొప్పవాడు అని యేసు అన్నాడు గనక గొప్పవాడు అయినటువంటి దేవునితో యేసు ఎలా సమానుడవుతాడు అనే ఒక ఆర్గ్యుమెంట్. దీన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ఎప్పుడు అంటున్నాడు ఈయన అని అంటే శరీరధారిగా ఉన్న దినములలో. మనము ఫిలిప్పీ పత్రిక 2:5 చదివితే అక్కడ చాలా క్లియర్గా ఏం జరిగిందో చెప్తున్నాడు అపోస్తుడైన పౌలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:5 చదువుతున్నాను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. ఎలాంటి మనసు కలిగి ఉన్నాడు ఆయన అంటే ఎవరో ఇచ్చింది కాదు, ఆయన ఆల్రెడీ కలిగి ఉన్న దాని గురించి మాట్లాడుతున్నాడు. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయ్యండి దేవునితో సమానముగా ఉండుటే విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకును. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకొనును అని అన్నాడు. చదవబడిన ఈ భాగాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే మనుషుడు పోలికగా పుట్టక ముందు ఆయన దేవునితో సమానుడై ఉన్నాడని, మనుషుడు పోలికగా పుట్టడానికి తీర్మానం చేసుకొని తను తానే తగ్గించుకున్నాడని, దాసుని స్వరూపం ధరించుకున్నాడనే విషయాన్ని అపోస్తులైన పౌలు చెప్తున్నాడు. అంటే మనుషుడు పోలికగా పుట్టక ముందు కూడా ఉన్నాడని, ఉన్న ఆయన ఎలా ఉన్నాడంటే దేవునితో సమానుడిగా ఉన్నాడని, ఆయన ఏం తీర్మానం చేసుకున్నాడంటే దాసుని స్వరూపం ధరించాలని, మనుషుని పోలికగా పుట్టాలని, మనిషిగా పుట్టడానికి తీర్మానం చేసుకున్న కారణం చేత తను తాను తగ్గించుకున్నాడు. అలా తన్ను తాను తగ్గించుకున్న కారణం చేత నా తండ్రి గొప్పవాడు అన్నాడు. కానీ విశ్వానికి ముందు దేవుడు యేసు ప్రభువారు ఎక్కువ తక్కువ అనే దాని గురించి మాట్లాడలేదు. అక్కడ పరలోకంలో వాళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ, భూమి ఆకాశం లేనప్పుడు మానవాళి లేనప్పుడు విశ్వంలో రవ్వంతైనా సృష్టించబడక మునుపు దేవుడు ఎక్కువ క్రీస్తు తక్కువ అనే భేదాభిప్రాయాలు ఏమీ లేవు. అక్కడ
ఇదంతా దేనికి సంబంధించిందంటే మానవాళి విమోచన కొరకు చేయబడిన సంకల్పం ఏదైతుందో దేవుడు ఆ సంకల్పాన్ని నెరవేర్చట్లో తండ్రి పాత్ర తండ్రి చేస్తూ, కుమారుని పాత్ర అయితే యేసు పాత్ర యేసు చేస్తూ, పరిశుద్ధాత్మ పాత్ర పరిశుద్ధాత్మ చేసినప్పుడు ఈ డీవియేషన్స్ అనేది, ఈ వ్యత్యాసం అనేది ఉంది. కానీ వాస్తవానికి దానికి ముందు ఆ వ్యత్యాసం ఏమీ ఉన్నట్టుగా బైబిల్ మనకి కనపడదు. అంటే పరలోకంలో సృష్టికి ముందు దేవుడు ఉన్నట్టుగా బైబిల్ చెప్తుంది, దేవుని యొద్ద దేవుడుగా యేసుప్రభు ఉన్నట్టుగా బైబిల్ చెప్తుంది. మనం యోహాను సువార్త 1:1-2 చదివినప్పుడు ఆది యందు వాక్యమును, వాక్యము దేవుని యొద్దను, వాక్యము దేవుడైనను, ఆయన ఆది యందు దేవుని యొద్దను, కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు, సమస్తము ఆయన ద్వారానే కలిగిన అన్నాడు. సో ఆది యందు దేవుని యొద్ద దేవుడుగా యేసుప్రభు ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే దేవునితో సమానుడుగా ఉన్నాడు. ఆయన శరీరాన్ని ధరించడానికి తీర్మానం చేసుకున్నప్పుడు తను తాను తగ్గించుకున్న కారణం చేత ఆయన దేవునితో కంపేర్ చేసి మాట్లాడినప్పుడు నా తండ్రి నాకంటే గొప్పవాడు అనే మాటను అక్కడ యోహాను సువార్త 14:28 ఉపయోగించడం జరిగింది. కాబట్టి దీన్ని బేస్ చేసుకుని చాలామంది యేసు దేవునితో సమానుడు కాదు అనే తీర్మానానికి వచ్చి చేరుకున్నారు. ఇది కేవలం తను తాను తగ్గించుకోవడం ద్వారా జరిగినటువంటి కార్యక్రమం మాత్రమే గుర్తించాలి. ఆయన తండ్రితో సమానుడైనప్పటికీ తండ్రి చిత్తానికి లోబడ్డాడు గనక తండ్రి గొప్పవాడని చెప్తున్నాడు. ఇది యూదుల యొక్క భావన కాదు. ఏది తండ్రి చిత్తానికి లోబడ్డ ద్వారా తను తాను తగ్గించుకున్నాడు, ఆయనే తండ్రితో సమానుడని స్వయంగా చెప్పాడు. యూదుల భావన కాదది. కేవలం తగ్గించుకున్నట్టు ద్వారా తను తాను తగ్గించుకున్నట్టు ద్వారా నా తండ్రి గొప్పవాడని ఆయన అన్నాడు తప్ప వాస్తవానికి ఆయన ఎప్పుడు చెప్పుకోలేదు దేవునితో సమానుడని. యూదులు అపార్థం చేసుకున్నారు అని చాలామంది కొంతమంది అనుకుంటున్నారు. అది సరైనది కాదండి. ఆయనే స్వయంగా చెప్పాడు. 5:18 మనం చదివితే యోహాను చాలా క్లియర్గా, యోహాను సువార్త 5:18 అపోస్తుడైన యోహాను చాలా స్పష్టంగా చెప్పాడు, తను దేవునితో సమానుడిగా చేసుకున్నాడు గనక యూదులు ఆయనను సంహరించాలనే పన్నాగాలు పనినట్టుగా చెప్పాడు. కాబట్టి యేసు తగ్గించుకుంటూ ద్వారా దేవుడు నాకంటే నా తండ్రి గొప్పవాడని చెప్పాడనే విషయాన్ని గ్రహించాలి. రెండోది, అపార్థం చేసుకునే విషయాల్లో అద్వితీయుడు అనే పదాన్ని చాలామంది, అద్వితీయుడు అంటే తనలాంటి వాడు ఇంకొకడు లేడు అని. అద్వితీయుడు అనగా దేవుడు అద్వితీయుడు అనే పదాలు మనము చాలా సందర్భాల్లో చదువుతాం. ఉదాహరణకి యోహాను సువార్త 17:3 అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును అని అన్నాడు. ఇంకా పలు సందర్భాల్లో అద్వితీయుడు, దేవుడు అద్వితీయుడు అనే పదాన్ని వాడటం జరిగింది. అద్వితీయుడు అంటే అర్థం తనలాంటి వాడు ఇంకొకడు లేడు అని దాని యొక్క భావం. ఇప్పుడు తనలాంటి వాడు ఇంకొకడు లేడు అన్నప్పుడు ఈయన ఎలా సమానుడు అవుతాడు అనేది అపార్థం చేసుకున్న వారి యొక్క క్వశ్చన్ ఇది. అద్వితీయుడు అనే ఈ పదము యేసుతో కంపేర్ చేసి మాట్లాడింది కాదు. ఒకసారి మనం అద్వితీయుడు అనే పదాలు వాడిన సందర్భాలు కొన్నిటిని ఆలోచించేద్దాం. 86వ కీర్తన 8-9 చదువుదాం. 86వ కీర్తన 8-9 చదువుదాం. అద్వితీయుడు అనే ఈ మాట అంటే తనలాంటి వాడు ఇంకొకడు లేడు అనే మాట దేనిని కేంద్రంగా చేసుకొని దేనిని స్థాపించడానికి వాడారో బైబిల్ చెప్తుంది మనకి. చదువుదాం. 86వ కీర్తన 8-9 చదువుతున్నాను. ప్రభువా, నీవు మహాత్యం గలవాడు, ఆశ్చర్యకార్యములు చేయువాడు, నీవే అద్వితీయ దేవుడవు, నీవే అద్వితీయ దేవుడవు. ప్రభువా, దేవతలలో నీ వంటి వాడు లేడు, నీ కార్యములకు చాటి అయిన కార్యములు లేవు, దేవతలలో నీ వంటి వాడు లేడు. నీవు అద్వితీయుడు అని చెప్పి వెంటనే ఏమంటున్నాడంటే ఇక్కడ భక్తుడు దావీదు, దేవతలలో నీ వంటి వాడెవడు లేడు అంటే అద్వితీయుడు అనే భావన దేన్ని ఉద్దేశించి మాట్లాడాడు? మనుషులు కల్పించుకున్నటువంటి దేవుడు కాకపోయినా దేవుడు అని చెప్పే
దేవతలు కాకపోయినా దేవతలు అని చెప్పేవి ఏవైతే ఉన్నాయో లోకంలో అప్పటికీ వాటిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. కానీ దావీదు ఆయన లాంటి వాడు పరలోకంలో ఇంకొకడు లేడని కానీ, యేసు ప్రభు ఆయన లాంటి వాడు కాడు అని చెప్పడానికి కానీ, యేసు దేవునితో సమానుడు కాదు అని చెప్పడానికి చెప్పినటువంటి పదం కాదది. జాగ్రత్తగా గమనించాలి. బైబిల్ చదివేటప్పుడు బైబిల్ ఏం మాట్లాడితే అదే మాట్లాడాలి, దాని సందర్భాన్ని గ్రహించాలి. దావీదు మనసులో ఏమున్నాయంటే అన్య దేవతలు ఉన్నాయని చెప్తున్నాడు. అక్కడ దేవతలలో నీ వంటి వాడు లేడు, ఆయన వంటి వాడు ఇంకొకడు లేడు దేవతల్లో. అది రైటే, ఆ విషయంలో ఆయన అద్వితీయుడే. భూమి మీద మనుషులు కల్పించుకున్నటువంటి దేవతలు అనబడినవి ఉన్నను, మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి అని పౌలు భక్తుడు కూడా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం మనం చదువుతాం చాలా సందర్భాల్లో. దేవతలు అనబడిన ఉన్నను, మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, అవి మనకు దేవుడు కాదు అని చెప్పడానికి వాడినటువంటి పదం. 66 పుస్తకాల్లో అద్వితీయుడు అనే పదం కానీ, లేదా రాసినట్టు రచయితలు కానీ, భక్తులు కానీ యేసు దేవత్వాన్ని కాదంటానికి ఉపయోగించిన సందర్భాలు అవి ఒక్కటి కూడా లేవు. ఇది గ్రహించాలి. అద్వితీయుడు అని అంటే ఆయన లాంటి వాడు ఇంకొకడు లేడంటే యేసు కూడా ఆయన లాంటి వాడు కాడు అనే నిర్ణయానికి వచ్చేసారు చాలామంది. సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం మనం చదివితే ఇక్కడ హన్న అద్వితీయుడు అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాను. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడు లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. మన దేవుని వంటి ఆశ్రయదుర్గము లేదు. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను ఇంత గర్వముగా మాట్లాడుకుడి, గర్వపు మాటలు మీ నోట రానీయకుడి అని అన్నాడు. ఇక్కడ రాయబడిన సమాచారం ప్రకారం మాట్లాడేది ఎవరు? హన్నా విజ్ఞాపన చేసి ఇలాగ నేను అని అంటాడు. 2వ అధ్యాయం మొదటి వచనం చదివితే అంటే హన్నా యొక్క మనసులో ఆయనతో సమానుడు ఎవరు లేరంటే యేసు కూడా ఆయనతో సమానుడు కాదు అని చెప్పటమా? కానే కాదనే విషయాన్ని గ్రహించాలి. అలాగే దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 28, 29 వచనాల్లో నెబుకద్నెజరు చెప్తున్నాడు, షడ్రకు, మేషకు, అబేద్నెగో అను వీరి దేవుడే నిజమైన దేవుడు అని చెప్తున్నాడు. అంటే షడ్రకు, మేషకు, అబేద్నెగోల యొక్క దేవుడే నిజమైన దేవుడు అని చెప్పినటువంటి నెబుకద్నెజరుకి యేసుని కూర్చున్నట్టు అవగాహన ఉందా? యేసు అసలు ఆయనతో సమానుడు కాదని చెప్పడానికి ఆయన పూనుకున్నాడా? లేకపోతే ఆయన నమ్మినటువంటి బబులోను దేవతల్లో దేవుడు అనబడే వాటిలో ఏది కూడా ఆయనకు సమానమైనది కాదు అని చెప్పడానికి పూనుకున్నాడా అని జాగ్రత్తగా గమనించినట్లయితే అది యేసుతో కంపేర్ చేసి మాట్లాడింది కాదు నెబుకద్నెజరు. ఆయనకు అప్పటికే మనుషులు కల్పించినటువంటి దేవతలు దేవుడు అనబడే ఏవైతే ఉన్నాయో వాటిని ఉద్దేశించి మాట్లాడినటువంటి సందర్భము అనే విషయాన్ని గ్రహించాలి. 28, 29 చదువుతున్నాను. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 28, 29. నెబుకద్నెజరు షడ్రకు, మేషకు, అబేద్నెగో అని వీరు దేవుడు పూజార్హుడు. ఆయన తన దూత నంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించాడు. వారు తమ దేవుని ఈ గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకి ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞ వ్యర్థపరిచిరి. కాగా నేను ఒక శాసనం నియమించున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు కాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జన్మలోనైనా, ఏ రాష్ట్రంలోనూ, ఏ భాషలో మాట్లాడేవారిలో కానీ షడ్రకు, మేషకు, అబేద్నెగో అని వారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తునీలుగా చేయబడును, వాని ఇల్లు ఎల్లప్పుడూ పెంట గొప్పగా ఉండును అని అన్నాడు. ఇక్కడ నెబుకద్నెజరు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది.
అప్పటికి ఉన్నటువంటి దేవతలు దేవుళ్ళు ఏ దేవుడు అనే పదం వాడుతున్నాడు. పాప ఆయనకి ఒక్కడే దేవుడు అని తెలియదు. అప్పటికే ఉన్నటువంటి కొన్ని ఉన్నాయి ఆయన పరిచయమైన. ఆయన పరిచయమైన వారిలో యేసుప్రభుని గురించి పరిశుద్ధాత్మని గురించి కాదు, బబులోని దేవతల గురించి మాట్లాడుతున్నాడు. అతని పరిచయం ఉన్న అప్పటికి అతని పరిచయం ఉన్న దేవతల్లో ఎవడునూ యెహోవా వంటి వాడు లేడు అని చెప్పాడు. కానీ యేసుప్రభు ఆయన వంటి వాడు కాదు అని చెప్పడానికి ఉద్దేశించింది కాదు. చాలామంది బైబిల్ అపార్థం చేసుకున్న కొంతమంది బయలుదేరి ఇలాంటి వచనాలు తీసుకొచ్చి యేసుప్రభు దేవునితో సమానుడు కాదు అని రాంగ్ కంపేరింగ్ చేస్తున్నారు. అది వాస్తవానికి రాంగ్ కంపేరింగ్, అట్ ద సేమ్ టైం రాంగ్ ఇంటర్ప్రిటేషన్ కూడా చెప్పాలి. ఇంకా చెప్పాలంటే సాతాను బోధన చెప్పాలి. ఎందుకంటే సాతాను ఇలాంటి పనులు చేస్తుంటాడు. యేసుప్రభుని కూడా ఒక సందర్భంలో మార్గాన్ని వెళుతున్నప్పుడు కాపాడుతాడని దేవుడు గ్రంథంలో రాస్తే, కీర్తన గ్రంథంలో ఎత్తైన కొండ మీద నుంచి దూకు, దేవుడు వచ్చి నిన్ను కాపాడుతాడని వాడు చెప్తాడు. సందర్భాన్ని ఎత్తేస్తాడు. ఎత్తేసి అబద్ధాన్ని నిజాన్ని రెండు కలిపి బోధిస్తూ ఉంటాడు. అలాగా బైబిల్ నుంచే తెస్తారు. కానీ అసలు ఆ సందర్భం ఏంటనేది పూర్తిగా ఎత్తేసి ఎవరికో అన్ని దేవతలకు సంబంధించి అంకర్ కంపేర్ చేసి మాట్లాడితే, యేసుని కంపేర్ చేస్తూ యేసు ఆయన లాంటి వాడు కాదు కాబట్టి దేవుని సమానుడు కాదు అనే ఓ తప్పుడు బోధలో మనుషులు చేస్తున్నారు. ఇలాంటిది దానియేలు గ్రంథం 6:25-26లో కూడా అక్కడ దర్యావేషు మాట్లాడతాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 25-26 వచనాలు చదువుతున్నాను. అప్పుడు రాజుగా దర్యావేషు లోకమంతటా నివసించే సకల జనులకు రాష్ట్రములకు ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగూ వ్రాయించెను, మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. నా సముఖమును నియమించిన ఏమనగా నా రాజ్యములో సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమును వణుకుచుండవలను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగయుగములుండు వాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టుకు నుండును. ఆయనే జీవము గల దేవుడు అని అన్నాడు. కాబట్టి దానియేలు దేవుడే జీవం గల దేవుడు అన్నాడంటే ఇంకెవడూ లేడు అంటే, ఇప్పుడు బెల్షెజరు దర్యావేది యొక్క మనసులో ఎవరున్నారు? యేసుప్రభు దేవుడు కాదనే ఆలోచన ఏమైనా ఉందా దర్యావేషు యొక్క మనసులో అని మనం ఆలోచన చేయాలి. లేక పరిశుద్ధాత్ముడు దేవుడు కాదు యెహోవాయే దేవుడు అని చెప్పడానికి పూనుకున్నాడా దర్యావేషు? పాప ఆయన మనసులో ఇలాంటి ఆలోచన లేవు. ఆయన పరిచయం ఉన్నటువంటి ఆ బబులోను దేవతలు ఏవైతున్నాయో అవి కాదు. లేక ఆయన పరిచయం ఉన్న చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని దేవతలు ఏవైతున్నాయో అవి కాదు. దానియేలు దేవుడే నిజమైన దేవుడు, ఆయనే దేవుడని ఆయన గురించి మాట్లాడినటువంటి సందర్భం ఇది. అలాగే యూదులు మాట్లాడారు నెహెమ్యా 9:6లో. అలాగే మోషే మాట్లాడాడు ద్వితీయోపదేశకాండం 6:4లో. మన దేవుడగు యెహోవా అద్వితీయుడు అని మోషే మాట్లాడాడు. అలాగే పౌలు భక్తుడు మాట్లాడాడు తిమోతి మొదటి పత్రిక 6:15లో అద్వితీయ దేవుడు అని. యేసుప్రభు వారు అన్నాడు మార్కు సువార్త 12:32లో దేవుడు అద్వితీయుడు అని. ఇలాగా బైబిల్లో పలు సందర్భాల్లో అద్వితీయుడు అనే పదం వాడారు గనక, అద్వితీయుడు అంటే తనలాంటి వాడు ఇంకొకడు లేడు గనక, కాబట్టి యేసు దేవునితో సమానుడు కాడు, ఆయన లాంటి వాడు ఇంకొకడు లేడు అనే దగ్గరికి వచ్చారు. మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. బైబిల్ మొత్తంలో అద్వితీయుడు అనే మాట ఏ సందర్భాల్లో వాడారో చూడండి. అక్కడ ఒక్క సందర్భంలోనైనా యేసు దేవత్వాన్ని కాదంటానికి, యేసు దేవునితో సమానుడు కాదంటానికి వాడిన సందర్భం ఒక్కటైనా ఉంటే చూపించండి బైబిల్లో. అన్ని దేవతలకు సంబంధించి అన్ని దేవతలు అనబడే మనుషులు కల్పించిన దేవతల్లో ఈయన లాంటి వాడు ఇంకొకరు లేడని చెప్పడానికి దేవుడిని అద్వితీయుడు అన్నాడు. ఇంకా ఆ మాటకు వస్తే యేసు ప్రభుని కూడా అద్వితీయ దేవుడు అని అన్నాడు. ఆయన్ను కూడా భూమి మీద ఆయన వంటి వాడు ఇంకొకడు లేడు అనే భావన తెలియజేయటానికి వాడినటువంటి పదమే. ఒకసారి మనము జాగ్రత్తగా ఒక విషయాన్ని చదవాలి. యోహాను సువార్త యేసును కూడా ఈ పదాన్ని
అన్వయించారు యేసుకు కూడా. ఒకసారి చదువుదాం మనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. ఎవడును ఎప్పుడునూ దేవుని చూచుండలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచును. అద్వితీయ కుమారుడే అనే దగ్గర ఫుట్ నోట్స్లో జనతాకి కుమారుడే అని మాట్లాడి, లేక జనతాయి కుమారుడని అనేక ప్రాచీన ప్రతుల్లో అద్వితీయ దేవుడే అని పాఠాంతరం అన్నాడు. అనేక ప్రాచీన ప్రతుల్లో అద్వితీయ దేవుడే అని పాఠాంతరం. అది ప్రాచీన ప్రతుల్లో ఉందండి. ప్రాచీన ప్రతుల్లో ఉన్నది కాదు మనకు కావాల్సింది. డైరెక్ట్గా ఏముందంటే అద్వితీయ కుమారుడు, ఆయన కుమారుడే కానీ దేవుడు కాదు అని కొంతమంది మాట్లాడటానికి పూనుకుంటారు. అయితే ప్రాచీన ప్రతుల్ని నమ్మకపోతే డైరెక్ట్గా ఉన్న వాక్యం నమ్ముదాం. పోని ఒకసారి అపోస్తుల గారు 20వ అధ్యాయము 28వ వచనం చదువుదాం. 20వ అధ్యాయం 28వ వచనం చదివితే, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు అని అన్నాడు. దేవుడు అక్కడ 4 అంకెస్ కింద ఫుట్ నోట్స్లో ప్రాచీన ప్రతుల్లో ప్రభు అని పాఠాంతరం అన్నాడు. ఇక్కడ ఈ యేసు యొక్క దేవత్వాన్ని కాదనే అల్లరమోకులు కొందరు ప్రాచీన ప్రతుల్లో ప్రభు అని పాఠాంతరం అని ఉంది, దేవుడు అంటే దేవుడు కాదు ప్రభు అని అర్థం అని చెప్తున్నారు. ప్రాచీన ప్రతుల్ని నమ్మి ఇక్కడ నమ్మితే అపోస్తుల గారు 20వ అధ్యాయము 28వ వచనంలో ప్రాచీన ప్రతులను నమ్మితే, యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనంలో ప్రాచీన ప్రతులు ఎందుకు నమ్మరు? మీరు జాగ్రత్త గమనించాలి. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో ప్రాచీన ప్రతుల్లో అద్వితీయ దేవుడు అని యేసుని గురించి మాట్లాడాడు. అలాగే అపోస్తుల కార్యం 20వ అధ్యాయము 28వ వచనంలో ప్రాచీన ప్రతుల్లో దేవుడు అనే దానికి ప్రభు అని అన్నాడు. ఇప్పుడు అక్కడ ప్రాచీన ప్రతుల్లో ప్రభు అనేది నమ్మాలన్నప్పుడు ఇక్కడ ప్రాచీన ప్రతులు ఉన్నటువంటి అద్వితీయ దేవుడు అనేది నమ్మాలి కదా. ఒకసారి మనసు పెట్టి యోగ్యమైన మంచి మనసుతో ఆలోచన చేయండి. అపోస్తుల గారు 20వ అధ్యాయం 28వ వచనాన్ని, యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనాన్ని రెండింటి జాగ్రత్త గమనిస్తే, రెండు చోట ఒక చోట ఏమో ప్రాచీన ప్రతుల్లో అద్వితీయ దేవుడు అని ఉంది, మరో చోట ప్రాచీన ప్రతుల్లో ప్రభు అని ఉంది. రెండింటిలో ఏది అంగీకరించినా యేసు యొక్క దేవత్వాన్ని అంగీకరించి తీరాలి. దాన్ని దాటి వెళ్ళడానికి సాతాన్ ఏజెంట్ అయితేనే సాహసం చేస్తాడు. దేవుని మీద కానీ బైబిల్ మీద కానీ యేసు మీద కానీ ఏమాత్రం గౌరవ మర్యాదలు ఉన్నవాడు ఆ మాటని కాదనలేనటువంటి పచ్చి నిజమది. ఇంకా అబద్ధాలు చెప్పడానికి పూనుకుంటే వారు అబద్ధికుని యొక్క పిల్లకాయలు. అబద్ధికుడు అంటే సాతాను యొక్క పిల్లకాయలు, సాతాను పిల్లలు, అపవాది యొక్క పిల్లలు, అపవాదే వాడికి తండ్రి అనే విషయాన్ని గ్రహించాలి. ఇకపోతే యేసు దేవునితో సమానుడు కాదనే వాళ్ళు మరొక విషయాన్ని లేవనెత్తారు. అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు మనం చదివితే అక్కడ శిష్యులు ఆయన ఒక ప్రశ్న వేస్తారు. ఆయనకి ఏం ప్రశ్న అంటే, కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలుకు రాజ్యం మరలా అప్పగించేదవా అని ఆయన అడుగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకున్నట్టు మీ పని కాదు అని అన్నాడు. ఒక విషయం ఇక్కడ ఏం చెప్తున్నాడు? కాలాలు సమయాలు తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకున్నట మీ పని కాదు అని అన్నాడు. అలాగే యేసు తన రాకను గురించి మాట్లాడినప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కూడా ఏమంటాడంటే 37వ వచనం 36 నుంచి, అయితే ఆ దినమును గుచ్చి ఆ గడిని గుచ్చి తండ్రి మాత్రమే ఎరుగును కానీ ఏ మనుషుడైనను పరలోకమున మందలి దూత అయినను కుమారుడైనను ఎరుగురు. అంటే ప్రభు ఎప్పుడు వస్తాడు అనేది ఆయన ఎరగడు. కాలాల సమయంలో తండ్రి స్వాధీనంలో ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో యేసు దేవునితో సమానుడు కాడు అనే విషయాన్ని కొంతమంది ఆర్గ్యుమెంట్ చేయడానికి పూనుకున్నారు.
ఆయన స్వాధీనంలో కొన్ని ఉన్నాయి, రైట్, ఓకే. అంత మాత్రం చేత ఈయన ఆయనతో సమానుడు కాదని ఎలా చెప్తారు? అలా ఒకవేళ చెప్పాల్సి వస్తే చాలా విషయాల్లో మరి యేసుతో దేవుడు కూడా సమానుడు కాదని చెప్పాల్సి వస్తుంది. ఒక ఉదాహరణ నేను ఒకటే చెప్తాను, చాలా మాట్లాడవచ్చు మనం ఈ కోణంలో మీరు ఆలోచన చేస్తే. ఒకటి చెప్తాను నేను. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నాను. 15వ వచనం చదువుతున్నాను. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మన వలె శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు సహానుభావం లేనివాడు కాడు గాని అంటే మానవుడు ఎంత బలహీనుడో అందులో సహానుభావం కలిగిన వాడు యేసు ప్రభు అని అన్నాడు. జాగ్రత్తగా ఈ మాట గమనించాలి. సహానుభావం అంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంది ఎవరికి? యేసు ప్రభు వారికి. మనిషి ఎంత బలహీనుడో దేవుడికి తెలుసు. మనిషి ఎంత బలహీనుడో పరిశుద్ధాత్మకు తెలుసు. మనిషి ఎంత బలహీనుడో యేసు ప్రభు వారికి తెలుసు. అయితే ప్రాక్టికల్గా ఈ ముగ్గురు ఎవరికి తెలుసు? తండ్రి అయిన దేవునికి ప్రాక్టికల్గా తెలియదు, ఎందుకంటే ఆయన శరీరాన్ని ధరించలా, రక్తమాంసాలోనికి రాలేదు. పరిశుద్ధాత్ముడికి ప్రాక్టికల్గా తెలియదు, ఎందుకంటే పరిశుద్ధాత్ముడు రక్తమాంసాలు ధరించలేదు కనుక. రక్తమాంసాలు ధరించిన నరుడు ఎంత బలహీనుడో ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పర్సన్ ఎవరంటే ఈ ముగ్గురులో ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకనే హెబ్రీ రచయిత ఇలాగన్నాడు, మన ప్రధాన యాజకుడు మన వల్లనే అన్ని విషయాల్లో సహానుభావం కలిగిన వాడు, మన వల్లే శోధించబడినవాడు. వాస్తవానికి నరుడై పుట్టినటువంటి యేసుక్రీస్తు మాత్రమే శోధించబడ్డాడు, కానీ వాస్తవానికి దేవుణ్ణి శోధించాలని ఆలోచన చేసిన ఆయన శోధించబడ్డాడు. కాబట్టి ఒకసారి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఇలాగా దేవుడికి సంబంధించిన పనులు కొన్ని ఉన్నాయి, యేసుప్రభువారికి సంబంధించిన పనులు కొన్ని ఉన్నాయి, పరిశుద్ధాత్మకి సంబంధించిన పనులు మరికొన్ని ఉన్నాయి. ఎవరి పని వాళ్ళు చేశారు. అంత మాత్రం చేత ఈయన ఆయనతో సమానుడు కాదు, ఆయన ఈయనతో సమానుడు కాదని చెప్పడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఒకవేళ కాలాలు సమయాలు తండ్రి స్వాధీనంలో ఉన్నాయి కనుక ఈయన స్వాధీనంలో లేవు కనుక ఈయన ఎప్పుడు వస్తాడో ఈయనకే తెలియదు కనుక ఈయన ఆయనతో సమానుడు కాడు అనే తీర్మానానికి వస్తే మరి మానవుల యొక్క రక్షణ కొరకు ప్రాణం పెట్టి బలి అయినటువంటి రక్తం చిందించినటువంటి యేసు ప్రభుకున్న అనుభవం, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ దేవుడికి లేదు కనుక ఆ విషయంలో దేవుడు యేసు ప్రభుతో సమానుడు కాదని చెప్పాలా? ఇలాంటి దిక్కుమాల లాజిక్లు ఉపయోగించేవాళ్ళు అది కూడా చెప్పాలి. అప్పుడు ఇంకో విషయం ఏంటంటే దేవుడు యేసు ప్రభువారు ఈక్వల్ అని మనం చూసినప్పుడు మనం 5 పాయింట్లు చూసాం. బైబిల్ మొత్తంలో కూడా లేదా అపోస్తలుల బోధలో అపోస్తలు ఏ అపోస్తలుడు కూడా కొన్ని విషయాలు యేసు ప్రభు దేవునితో సమానుడు, కొన్ని విషయాలు యేసు ప్రభు దేవునితో సమానుడు కాడు అని ఆ ప్రయత్నం చేసినట్టుగా బైబిల్ మొత్తంలో ఎక్కడ మనకు కనపడదు. మరొకసారి చెప్తున్నాను, ఏ అపోస్తలుడు కూడా యేసు కొన్ని విషయాల్లో దేవునితో సమానుడు కాదు అని స్థాపించడానికి ప్రయత్నించినట్టుగా నాకైతే బైబిల్లో కనపడలే. అపోస్తలు ఏం మాట్లాడారంటే ఇది దేవుని పని, దేవుడు తనను తాను నిర్ణయించుకున్నాడు, ఇది యేసు పని, యేసు తనను తాను అప్పగించుకున్నాడు. ఎంతగా అప్పగించుకున్నాడంటే భయంకరమైన సిచ్యువేషన్లో కూడా తండ్రి నీ చిత్తమే దిగిన నా ఎదురుని తొలగించమని, ఆయనను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగా కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇదిగో నేను వచ్చి ఉన్నానని సంపూర్ణంగా ఆయన చిత్తాన్ని నెరవేర్చాడు, తను తానే లోబడ్డాడు. ఇది తనకు తానుగా చేసినటువంటి సాక్రిఫైస్ అండి, తనను తానుగా తగ్గించుకొని చేసినటువంటి కార్యం అది. దీని మీద ఆయనకి ఏ విధమైనటువంటి ఫోర్స్ లేదు, ఏ విధమైనటువంటి బలవంతం లేదు.
ఎవరి పని వాళ్ళు చేశారు. గ్రంథాన్ని బయలుపరచుటలో పరిశుద్ధాత్ముడు పాత్ర వహించాడు. మానవ జాతికి గ్రంథాన్ని బయలుపరిచింది దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా. గ్రంథాన్ని బయలుపరచట్లో పరిశుద్ధాత్ముడికి ఉన్నటువంటి అనుభవం యేసుప్రభు కానీ లేదా తండ్రైన దేవునికి కానీ లేదని చెప్పాలి. ఎందుకంటే మానవులను ప్రేరేపించి బయలుపరిచి గ్రంథాన్ని రాయించినటువంటి ఘనత పరిశుద్ధాత్ముడిది. ఎవరి పని వాళ్ళు చేశారు తప్ప వాస్తవానికి ఆయన ఎక్కువవాడను ఈయన తక్కువవాడను, ఆయన తను తాను తగ్గించుకొని నా తండ్రి నాకంటే గొప్పవాడు అన్నాడే కానీ వాస్తవానికి ఆ వేరియేషన్ అనేది పరలోకంలో లేదు. అక్కడ వారు ఈక్వల్గా ఉన్నారు అనే విషయాన్ని మరొకసారి గ్రహించాలి. కాలాలు సమయాలు తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు, రైట్. ఈయన ఒక పని చేయడానికి ఈయనకో పని అప్పగించాడు. వాళ్ళ మధ్య ఏం జరిగింది అనేది మనకు పూర్తి వివరాలు లేవు. ఒకటి మాత్రం మనకు అర్థమవుతుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 1:18 నుంచి చదివితే, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తం చేతనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడుతుందని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిన. యేసుప్రభు వారిని దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే నియమించాడు. ఆ నియామకం చేసినప్పుడు ఆయన నియమించేవాడుగా, ఈ నియమింపబడేవాడుగా, ఆయన ఆజ్ఞాపించేవాడుగా, ఈయన అమలు చేసేవాడుగా ఎందుకు ఇలా జరిగిందనేది అడగటానికి ఏ మనుషుడికి అర్హత లేదు. ఎందుకంటే వాళ్ళ మధ్య ఏం జరిగిందనేది మనకి చెప్పలేదు. ఒకటి ఆయన ఆజ్ఞాపించేవాడుగా, ఈయన అమలు చేసేవాడుగా మాత్రమే మనకు కనపడింది. కానీ దేవుడితో సమానుడని ఆయన చెప్పాడంటే ఈయన తను తను తగ్గించుకున్నాడు. పౌలు భక్తుడు కూడా చెప్పాడంటే తను తను తగ్గించుకున్నాడు కాబట్టి దేవుడు ఆయనకంటే గొప్పవాడనే విషయాన్ని చెప్పాడు. కాబట్టి కాలాలు సమయాలు తండ్రి సోదరులు ఉన్నాయి కాబట్టి యేసుకి అన్ని విషయాల్లో దేవునితో సమానుడు కాదు అనే విషయాన్ని చెప్తారు. అలాగే అధికారంలో సమానత్వం లేదు అని మాట్లాడుతుంటారు. అధికారంలో సమానత్వం లేదంటే దేన్ని బట్టి అని అంటే వాళ్ళ మధ్య జరిగిన అండర్స్టాండింగ్ బట్టి మాట్లాడుతున్నాడు కానీ సమానవుడా కాదు అనేది మాట్లాడటానికి కాదు. అది ఆ మాట కొట్టే తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోని కంటే ముగ్గురు అధికారం ఒకటే. ముగ్గురికి వేరు వేరు అధికారాలు ఏమి లేవు. ఇంకా మనం ఆలోచన చేస్తే అప్పగించిన దేవుడు తప్ప అంతా యేసుక్రీస్తు యొక్క పాదాల కింద ఉందన్నాడు. కొరింథీ రాసిన మొదటి పత్రిక 15:20 నుంచి 28 వచనాలు చదివితే సమస్తము క్రీస్తు యొక్క పాదాల కింద ఉంది. అప్పగించిన దేవుడు మాత్రమే అందరికీ పైగా ఉన్నాడు. కానీ మూడు లోకాలను ఏలే మహారాజు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. అప్పుడు మూడు లోకాలు ఈయన స్వాధీనంలోనే కనుక దేవుడు ఈయనతో సమానుడు కాదని అనటానికి ఎవరికి అధికారం ఉంటుంది? ఆయన అందరికీ పైగా ఉన్నవాడు, అందరిలో ఉన్నవాడు అని చెప్తున్నాడు ఎఫెసీ పత్రిక 4:6 వచనంలో. కాబట్టి ఎవరి పని వాళ్ళది కనపడుతుంది తప్ప ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేది కాదు. అది ఆ వేరియేషన్ని ఏ అపోస్తలుడు క్రియేట్ చేయాల. ఏ అపోస్తలుడు ఒకరిని హెచ్చించి ఒకరిని తగ్గించే ప్రయత్నం చేయాల. మానవ విమోచన కొరకు రాయబడింది పరిశుద్ధ గ్రంథం. దేవుని సంకల్పం పాపి అయిన నరుని రక్షించటం. ఈ పాపి అయిన మానవ జాతిని రక్షించడానికి ఎవరి పని వాళ్ళు చేశారనేది క్లియర్గా కనపడుతుంది. మరొకటి ఆఖరిగా చెప్పి ముగించేస్తాను. అదేంటంటే సామెతల గ్రంథము 8:22 వచనం. సామెతల గ్రంథం 8:22 చదివితే, పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలగజేసెను అనే మాటని తీసుకొని దేని గురించి మాట్లాడుతున్నాడు అని అంటే యేసు ప్రభుని గురించి అనుకుంటున్నారు.
వెంటనే ఎక్కడికి వెళ్ళిపోయారంటే కొరింథీ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 20-23 వచనాలు చదివితే యేసు దేవుని జ్ఞానము అనందు గనక దేవుని జ్ఞానమైన యేసుని మొదట సృష్టించాడు దేవుడు, కలుగు చేశాడు దేవుడు, తర్వాత ఆయన ద్వారా విశ్వాన్ని చేశాడు అని నమ్మే బ్యాచ్ ఒకటి ఉంది. అసలు ఆయన సృష్టికి ముందే లేడు, మరీ గర్భంతో ఆయన ఉనికి ప్రారంభాన్ని నమ్మేటటువంటి దారుణమైనటువంటి బ్యాచ్ ఒకటి ఉంది. కానీ కాస్త కొంచెం గుడ్లో మెల్లబెటర్ అన్నట్టుగా కొంతమంది ఎక్కడికి వచ్చారంటే అసలు సృష్టికి ముందు యేసుని దేవుడు సృజించాడు, ఆయన ద్వారా సమస్తాన్ని సృజించాడు తర్వాత అని ఒక ఆలోచన చేసేవాళ్ళు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్లో కూడా. యేసుని దేవుడు సృజించాడు అనే ఒక ఆలోచన బైబిల్ నుంచి పుట్టింది కాదది. సామెతల గ్రంథము ఏం మాట్లాడుతుంది అని మనం చూసినట్లయితే 8వ అధ్యాయం 1వ వచనంలో జ్ఞానము ఘోషించుచున్నది అని అన్నాడు. దీన్ని వ్యక్తీకరణ అలంకరణ అంటారు. బైబిల్లో సాధారణ ప్రయోగము, అలంకార ప్రయోగం అనే రెండు ఉన్నాయి. పోల్చి మాట్లాడుతాం, వ్యక్తితో పోల్చి మాట్లాడుతున్నాడు ఇక్కడ, వ్యక్తీకరణ అలంకరణ అని. అంటే పర్సోనిఫికేషన్ అంటే వ్యక్తితో పోల్చి మాట్లాడటం, వ్యక్తీకరణ అలంకరణ అని దాని యొక్క భావం. జ్ఞానాన్ని వ్యక్తితో పోల్చి మాట్లాడుతున్నాడు కానీ వాస్తవానికి జ్ఞానం అనగానే యేసుప్రభు అని ప్రతి సందర్భానికి అది అప్లై అవ్వదు. మానవ జాతిని రక్షించడానికి దేవుని యొక్క ఏర్పాటు, క్రీస్తు యొక్క బలియాగమని తెలియజేయటానికి కొరింథీ పత్రికలో యేసు దేవుని జ్ఞానము అన్నాడు. విశ్వం మొత్తం కూడా దేవుని యొక్క ఆలోచన ప్రకారం సృజించబడింది. ముందు దేవుని ఒక ఆలోచనని పుట్టించాడు, తర్వాత దాని ద్వారా ఆలోచన బట్టి విశ్వాన్ని సృజించాడని చెప్పడానికి సామెతల గ్రంథం 8వ అధ్యాయము రాయటం జరిగింది. అంతే తప్ప వాస్తవానికి యేసు అనే ఒక వ్యక్తిని సృజించాడని, ఆయన సృజించబడ్డాడని, ఆయన ద్వారానే ఈ విశ్వంతా సృజించాడనే విషయం వాక్యానుసారమైనటువంటి ఇంటర్ప్రిటేషన్ కాదు. ఇట్స్ 100% రాంగ్ ఇంటర్ప్రిటేషన్. అక్కడ మాట్లాడింది ఏంటంటే పర్సోనిఫికేషన్ అంటే వ్యక్తీకరణ అలంకరణతో మాట్లాడే జ్ఞానాన్ని అనే విషయాన్ని గ్రహించాలి. లూకాసు వార్త 24వ అధ్యాయంలో 44వ వచనంలో యేసుప్రభు వారు తన గురించి ఎక్కడ రాయబడిందో ఆయన స్వయంగా చెప్పాడు. అందులో సామెతల గ్రంథం లేదు. ఈ విషయాన్ని గ్రహించాలి. లూకాసు వార్త 24:44లో ఇలాగన్నాడు, అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథంలోను కీర్తనలోను నన్ను గురించి రాయబడి ఉన్నవన్నీ నెరవేరినవని, నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. ఎక్కడ రాయబడింది ఆయన గురించి అంటే మోషే ధర్మశాస్త్రంలోను, కీర్తన గ్రంథంలోను, ప్రవక్తల గ్రంథాల్లో ఆయన గురించి రాయబడింది అన్నాడు. ధర్మశాస్త్రంలో రాయబడింది, కీర్తన గ్రంథంలో రాయబడింది, ప్రవక్తల గ్రంథాల్లో రాయబడింది. జ్ఞానేని సొలొమోను ప్రవక్త కాడు, అందులో యేసును గురించిన సమాచారము లేదు. జాగ్రత్త గమనించాలి. సామెతల గ్రంథంలో యేసును గురించిన సమాచారం లేదు. యేసు సామెతల గ్రంథంలో ఆయన కూర్చున్నట్టుగా చెప్పలే. పైగా సొలొమోను ప్రవక్త కాదు. ప్రవక్తల గ్రంథాలు ఆయన కూర్చుంది, కీర్తన గ్రంథంలో ఆయన కూర్చుంది, ధర్మశాస్త్రంలో ఆయన కూర్చుంది. కానీ సామెతల గ్రంథంలో లేదు. అది యూదుల యొక్క భక్తి సాహిత్యాలు, పొయిటికల్ లిటరేచర్ అన్నారు దాన్ని. దాంట్లో యేసు ప్రభుని కూర్చుందని ఆ సామెతల గ్రంథంలో యేసు ప్రభుని కూర్చున్నట్టుగా మనం రుజువు చేయలేం. ఒకవేళ ఎవరైనా మాట్లాడుతూ ఊహించి ఊహలు ప్రజెంట్ చేయటం తప్ప వాస్తవాలు కావు అనే విషయాన్ని గ్రహించాలి. తర్వాత యోహాను సువార్త 1వ అధ్యాయం 1-3 వచనాల్లో కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు అనే పదం వాడాడు. కలిగి ఉన్నదేది అని అంటే కలిగి ఉన్న దాంట్లో వాటిలో ఈయన లేడు అని దాని అర్థం.
ఈయన కలగజేసిన వాడు కానీ కలిగి ఉన్నవాడు కాదు. యేసుప్రభుని గురించి ఏం మాట్లాడుతుందంటే బైబిల్, కలిగి ఉన్నది ఏది అని లేకుండా కలగలేదు, సమస్తమును ఆయన ద్వారానే కలిగను అని అన్నాడు. 1 కొరింథీ 8:6 కూడా సమస్తం ఆయన ద్వారా కలిగిన మనమును ఆయన ద్వారా కలిగిన వారము అని అన్నాడు. మనుషులు కలగజేయబడిన వారే. ఎవరి ద్వారా కలగజేయబడ్డారు వాళ్ళంటే దేవుని నుండి యేసు ప్రభు ద్వారా అని అన్నాడు. కాబట్టి యేసు ద్వారా కలగజేయబడిన జనము ఉన్నారు, కానీ యేసు కలగజేయబడిన వాడు కాదు. దేవుడు సమస్తాన్ని యేసు ప్రభు ద్వారానే సృజించాడు. యేసు ప్రభు సృష్టించబడిన వాడు కాదు. దేవుని చేత యేసు సృష్టించబడ్డాడనే ఒక అబద్ధ బోధ లోకంలో ఉంది. ఈ అబద్ధ బోధని ఆంధ్రప్రదేశ్లో కూడా కొంతమంది భుజానేసుకుని మోస్తూ ఉన్నారు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు చదివితే మెల్కీషెదెకును గురించి మాట్లాడుతూ, జీవితానికి ఆది అయినను జీవానికి అంతమైనను లేనివాడైంది, తల్లి లేనివాడు, తండ్రి లేనివాడు, వంశావళి లేనివాడు, దేవుని కుమారుని పోలి ఉన్నాడు అన్నాడు. దేవుని కుమారుని పోలి ఉన్నాడంటే యేసు ప్రభు వారికి కూడా ఆది అంతం లేదు. ఈ మాట అనగానే వెంటనే ప్రకటన గ్రంథం 1:4 ఆది సంబుద్ధుడు అని ఉంది. అలాగే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో 14వ వచనంలో, ప్రకటన గ్రంథం 3:14 దేవుని సృష్టికి ఆది అయిన వాడని ఉంది అని మాట్లాడుతుంటారు చాలామంది. అంటే మొట్టమొదట ఆయన సృజించాడు, ఫస్ట్ బోర్న్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. కాబట్టి మొట్టమొదట ఆయన సృజించి తర్వాత విశ్వమొత్తాన్ని సృజించాడు అనే మాటని ఉపయోగిస్తూ చాలామంది యేసుక్రీస్తు సృష్టించబడిన వాడు అనే దగ్గరికి వచ్చేసారు. ఒక విషయం జాగ్రత్తగా గమనించాలి. నూతన సృష్టిలో ఆయన మొదటివాడు అనేది సత్యం. బైబిల్ మనకి 2 సృష్టిలు పరిచయం చేస్తుంది. ఒకటి ఆదామునందు ప్రారంభమైనటువంటి సృష్టి, 2 క్రీస్తునందు ప్రారంభమైనటువంటి సృష్టి. ఆదామునందు ప్రారంభమైన సృష్టి పాత సృష్టి, క్రీస్తునందు ప్రారంభమైన సృష్టి క్రొత్త సృష్టి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అన్నాడు. క్రీస్తునందున్న నూతన సృష్టిలో మొదటి వ్యక్తి యేసు ప్రభు. కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 20వ వచనం చదివినట్లయితే, 15వ అధ్యాయము 20వ వచనం నుంచి మనం చదివితే రాయబడిన సమాచారం ఇలాగుంది. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు అని అన్నాడు. అంటే మృతుల్లో నుండి లేపబడి ఉన్నట్లో ప్రథమ ఫలము, ఆది సంబుద్ధుడు అనే దానికి అర్థం. అలాగే కొలసీ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అంటే ఏ సృష్టికి ఆది సంభూతుడు అని మనం ఆలోచన చేస్తే నూతన సృష్టికి ఆది సంభూతుడు. దాంట్లో మొదటివాడు ఆయనే, జ్యేష్ఠుడు. ఆయన రోమా 8:28 నుంచి చదివితే ఆయన జ్యేష్ఠుడు, మొట్టమొదట మృతులను లేచిన వారిలో ప్రథముడు ఆయన. నూతన సృష్టికి సంబంధించి మొదటి వ్యక్తి ఆయనే. సియోనులో మూలకు తలరాయిగా వేసిన వాడు నేను, అది యెహోవా పరిశోధించిన రాయి, అమూల్యమైన రాయి, బహు స్థిరమైన పునాదిన మూలరాయి, ముఖ్యమైన రాయి, మూలరాయి, మొదటి రాయి ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియులారా, యేసు ప్రభు వారికి ఆది లేదు, అంతం లేదు. నూతన సృష్టిలో ప్రారంభం, కానీ ఆయనది మనిషిగా దేహంలోనికి రాకముందు ఆయనకి ప్రారంభం లేదు. ఆయన నూతన సృష్టికి ప్రారంభం ఉంది, కానీ అసలు దేహంలోనికి రాకముందు ఆయన ప్రారంభం లేదు. కాబట్టి సామెతల గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనాన్ని తప్పుగా అర్థం చేసుకున్నటువంటి కొంతమంది, దేవుడు యేసు ప్రభుని సృజించాడు
కాబట్టి దేవునితో ఆయన సమానుడు ఎలాగవుతాడు? సృష్టికర్తకి సృజించబడినవాడు సమానుడవుతాడా? తల్లి గర్భంలో సృజించాడు కదని అంటారు మరి కొంతమంది. అందుకే కదా నా తండ్రి నాకంటే గొప్పవాడు అన్నాడు. తను తగ్గించుకున్నటువంటి కారణం అది. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే అని అంటాడు. అంటే తల్లి గర్భంలో యేసును కూడా నిర్మించిన దేవుడే కదా? అవును, దేవుడే. కానీ మరియ గర్భంలో రాకముందు ఆయన దేవుడుగా ఉన్నాడు, దేవుని యొద్ద ఉన్నాడు, దేవునితో సమానుడుగా ఉన్నాడు అనేది మన పాయింట్. ఎప్పుడైతే దేహాన్ని ధరించాడో తను తగ్గించుకుని వచ్చాడు. మరలా ఈ రాజ్యాన్ని తండ్రికి అప్పగించినప్పుడు కూడా లోబడే ఉంటాడని 1 కొరింథీ 15:26, 27 వచ్చిన మనకి చాలా తేటగా చెప్తున్నాయి. కాబట్టి యేసు దేవునితో సమానుడు. యేసు దేవుడు కాదనేవాళ్ళు బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. యేసు దేవునితో సమానుడు కాదనేవాళ్ళు బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. యేసు దేవునితో సమానుడే కానీ అన్ని విషయాల్లో కాదనేవారు కూడా బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఆయన కొన్ని విషయాల్లో సమానుడు, కొన్ని విషయాల్లో సమానుడు కాదని బైబిల్ ఎక్కడ మాట్లాడాలో ఏ అపోస్తులుడు స్థాపించడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి మనకెందుకు వచ్చిన గొడవ? బైబిల్ ఎక్కడ మాట్లాడితే అక్కడ మాట్లాడదాం, ఎక్కడ మౌనంగా ఉంటే అక్కడ మౌనంగా ఉందాం. లేని పక్షంలో దేవదూతలైనా సరే శాపగ్రస్తులు అయిపోతారన్నాడు. మనం శాపగ్రస్తులు కాకుండా ఉండాలంటే దైవ నియమాన్ని గౌరవిద్దాం. వారి మధ్య ఎలాంటి అండర్స్టాండింగ్ ఉందో మనకు పూర్తిగా తెలియదు. మానవ విమోచన కొరకు 3 పనిచేశారు. ఎవరి పని వారికే ఉంది. కాబట్టి ఒకరిదొకరికి అన్వయించేసి ఈయనతో సమానుడు కాదు, ఆయన ఈయనతో సమానుడు కాదనే ఆర్గ్యుమెంట్ అర్ధరహితమైన ఆర్గ్యుమెంట్. ఏ అపోస్తులు కూడా అలాంటి ఆర్గ్యుమెంట్ చేసినట్టుగా, అలాంటి ఉపదేశం చేసినట్టుగా బైబిల్ మనకి కనపడదు. కనుక ఇలాంటి ఉపదేశాలు మాని సత్యాన్ని గ్రహించి సత్యానికి లోబడి జీవిస్తారని ప్రభుపేట మీకు తెలియజేస్తున్నాను. మీకు ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నట్లయితే మా ఫోన్ నెంబర్ మీకు ఇవ్వబడుద్ది. దానికి మీరు ఫోన్ చేసి మరింత వివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలని, లేదా మేము ఎక్కడైనా తప్పు మాట్లాడితే మమ్మల్ని దిద్దాలని స్వాగతిస్తూ ముగిస్తున్నాను. మీ అందరూ కూడా వందనాలు. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఈ సమయంలో మరొకసారి మీ మాటలు నేర్చుకోవడానికి కృప చూపారు. విన్న మాటలు వృధా కాకుండా మా అందరి హృదయాలు అవి ఫలించినట్లు సహాయం దయచేయండి. ఎందరైతే నా తండ్రి ఈ మాటలు విన్నారో వారందరూ హృదయాల మాటలు ఫలించినట్లు కృప అనుగ్రహించమని క్రీస్తు పేరటి మనల్ని అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.